నమస్తే సార్. నమస్కారం అండి. ఆంధ్రాలో షర్మిలక్క, తెలంగాణలో కవితక్క పార్టీల నుంచి విడిపోయి చాలా పెద్ద తప్పు చేశారని చెప్పేసి కొంతమంది జనాలు మాట్లాడుకుంటున్నారు. సో నిజంగా తప్పు చేశారనుకోవచ్చా, లేకపోతే వాళ్ళ పట్ల ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చా? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక డైలాగ్ రాశాడు, మీరు గుర్తుందో గుర్తులేదో, ఒక సినిమాలో, మనకి శత్రువులు ఎక్కడో ఉండర్రా, మన ఇంట్లోనే చెల్లెళ్ళ రూపంలో అక్క చెల్లెళ్ళ రూపంలో ఇలా తిరుగుతూ ఉంటారని చెప్పి, అది ఈ రెండు ఫ్యామిలీకి అప్లై అయింది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక వేసుకుని ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రాణత్యాగానికి కూడా వెనకాడకుండా నిర్మించుకున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అది కేసీఆర్ గారి పార్టీ. నిజంగా అద్భుతంగా మన తెలంగాణ మనకు కావాలి, మన నీళ్లు, మన నియామకాలు, మన ఉద్యోగాలు మనకు కావాలి అని పోరాటం చేసి 15-20 సంవత్సరాలు పోరాటం చేసి ఆ తర్వాత తెలంగాణ తెచ్చుకుని అద్భుతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు ఏకభిగున పరిపాలన చేసి శభాష్ అనిపించుకున్నవారు కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తిని ఫామ్ హౌస్లో వదిలేసి వీళ్ళు ఇష్టానుసారం చెల్లలేకపోయి తప్పులు చేశారో ఒప్పులు చేశారో ఇప్పుడు ఒకరొకరు బయటకు వస్తున్నారు. నిజంగా చాలా బాధగా ఉంది సార్. ఇక్కడ కవిత గారు విడిపోయి తప్పు చేశారంటే ఓకే, బట్ షర్మిల గారు మాత్రం అసలు తప్పు చేయలేదు, ఖచ్చితంగా మీరు రైటే చేశారని చెప్పేసి కూడా టాక్ నడుస్తుంది. వాళ్ళ మధ్య ఆస్తులు కూడా ఉంది, అది వేరే ఇష్యూ. ఇక్కడ ఏంటంటే ఆధిపత్యం కూడా ఉంది. నన్ను గౌరవించలేదు, నన్ను లెక్క చేయట్లేదనే ఆలోచనలోకి వెళ్ళిపోయింది ఇక్కడ. ఇప్పుడు సంతోషరావు గారు, హరీష్ రావు గారు నన్ను పట్టించుకోలేదు, పార్టీ మా నాన్నగారిని వశపరుచుకుని సంతోషరావు గారు, అలాగే హరీష్ రావు గారు, మా అన్న కూడా సైలెంట్లోనే ఉన్నాడు. వీళ్ళిద్దరూ మా నాన్నగారిని వశపరుచుకుని ప్రభుత్వాన్ని లీడ్ చేస్తూ చాలామంది నాయకులు పోవడానికి కారకులయ్యారు. చాలా తప్పులు చేశారని ఈవేళ చెప్తుంది బయటకు వచ్చి. అంటే నీకు అవమానం జరిగితే నీ తప్పుల గురించి హెచ్చరించే మనస్తత్వం అనేది, అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పలేవా? చెప్పలేనప్పుడు రాజకీయ నాయకురాలుగా నీకెక్కడ స్థాయి ఉంది? లేదు కదా. ఇప్పుడు ఆ రోజున ఆ నరేంద్ర గారో లేకపోతే విజయశాంతి గారో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఇది తప్పని ఆ రోజు ఎందుకు నిలదీయలేకపోయావు? ఎందుకు నిలదీయపోయావు? అంటే వాళ్ళ స్థానంలోకి నువ్వు వెళ్దామని ఆశతో నిలదీయలేదా? చెప్పు. ఇదేమి లేకుండా అంత అద్భుతంగా ఆ పార్టీని నిలబెట్టుకుని అంత గౌరవంగా వాళ్ళు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈవేళ అర్జునుడు శ్రీకృష్ణులాగా పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో హఠాత్తుగా వాళ్ళే తప్పు చేశారు, వాళ్ళు కాదు, మా అన్న మంచోడు, మా నాన్న మంచోడు, మా మామ అనే సంతోషరావు గారే చెడ్డోళ్ళు, వాళ్ళ వల్లే పోయింది. మరి అప్పుడేంటి మరి ఆమె ఏంటికి చేసిందో ఏం కథ ఆమెకే ఎరక, కానీ నాకు తెలిసిన వరకు నేను చెబుతున్నా, కుటుంబ పరంగానే చెబుతున్నా. ఇప్పుడు నేను శర్మిలమ్మకు కూడా అదే చెప్పిన, ఏమకు కూడా అదే చెప్పిన, ఏమైపోతున్నాయి ఈ కుటుంబ విలువలు, ఏమైపోతున్నాయి? వీళ్ళే పెద్ద పెద్దోళ్ళు ఇటు చేస్తే రెండు రాష్ట్రాల ప్రజలకి వీళ్ళు ఏం చెబుతారు? ఇది ఇప్పుడు వీళ్ళే పెద్ద కుటుంబం వాళ్ళే ఇటు చేస్తే రాష్ట్రాన్ని పరిపాలించిండు, వీళ్ళ నాన్న పరిపాలించిండు, వాళ్ళ నాన్న పరిపాలించిండు. ఆ రాష్ట్రం నుంచినే ఆమె చేస్తుంది, ఈ రాష్ట్రం నుంచినే ఏమి చేస్తుంది? దేనికోసం ఇది అంతా? అసలు దేనికోసం వాళ్ళే చెప్పాలి ఆన్సరు. అది మేడం, ఇప్పుడు ఏపీలో షర్మిల గారు ఆ కుటుంబం నుంచి కానీ పార్టీ నుంచి విడిపోయారు. సో ఇక్కడ కవిత గారు పార్టీ నుంచి వాళ్ళ కుటుంబం నుంచి విడిపోయారు. సో ఇద్దరు కూడా పెద్ద తప్పు చేశారు, ఇట్లా చేశారని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా తప్పు చేశారు అనుకోవచ్చా? నిజంగానే తప్పు చేశారు. ఒక ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళ నుంచి వచ్చే సపోర్టు ఎంత ఇలువ ఉంటుందో, పుట్టింటి నుంచి వచ్చే సపోర్టు, అత్తగారి నుంచి వచ్చే సపోర్టు ఆడపిల్లని ఇలువలతో నిలబెట్టుద్ది. అదే ఆడపిల్ల కోరుకోవాలా, అదే కోరుకోవాలి. కానీ ఇది ఏందో అసలుకి, ఇదేం కర్మో ఏం కథ. మరి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, ఆయన దేశాన్ని పరిపాలించిండు, వీళ్ళ నాన్న దేశాన్ని ఈయన అనుభవం ఉండి ఈయన దేశాన్ని పరిపాలించిండు. మరి వీళ్ళిద్దరు ఎందుకు పూనుకోనరో వాళ్ళ పరువు తీయటానికి. కానీ ఇదైతే ప్రజలకు మంచి మెసేజ్ ఇయటం కాదు. మీరే ఇటు చేస్తే మీరు మామూలు వాళ్ళకి ఏం చెబుతారు? తల్లి ఒక కుటుంబాలు ఇడిపోవటమే అంతే. ఇంకా డబ్బు కోసం, ఆస్తి కోసం, ఇంకా అన్న చెల్లెల బంధాలు ఉండవు, తల్లి పిల్లల బంధాలు ఉండు, ఇంకేది ఉండదు. పుట్టింటి వాళ్ళు వదిలిపెట్టి పోవటం ఇంకెవరు జాగాలో. మేడం, ఇప్పుడు కవిత గారు సపరేట్ పార్టీ పెడతారని చెప్పేసి కూడా వినిపిస్తుంది. ఒకవేళ ఆమె పార్టీ పెడితే ఆమె పార్టీకి సపోర్ట్ చేస్తారనుకోవచ్చా జనాలు? ఇంకేమో పెట్టింది కదా శర్మిల, మేము ఎంత మాత్రం గెలిచిందో ఆమె కూడా అంతే గెలుతుంది. అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా ఆమె రీసెంట్లీ బయట పెట్టింది ప్రెస్ మీడియాలో. ఏమని, ట్యాపింగ్ అనేది మా అన్నగారు చేయలేదు, కేటీఆర్ గారు చేయలేదు, హరీష్ రావు అని సంతోష్ రావు అని చేశారని చెప్తుంది. మరి అది నిజమేనా? వస్తుందే. హరీష్ రావు గారు ఎందుకు చెప్తాడు? ఆయన అనుభవం ఉన్న ఆయనేగా, వాళ్ళ నాన్న తీసుకొచ్చిన ఆయనేగా. ఆయన కూడా ఆమె ఎట్ట అంటాం కరెక్ట్ కాదు. అట్ట అనకూడదు. ఆమె కరెక్ట్, ఆమె ఏం ఆశించి అంటుందో కానీ ఆమెకు ఏం తక్కువైంది?
బంగారం వాళ్ళ నాన్న ఉన్నప్పుడు పదవి చేసింది, బాగానే చేసింది, బతకటానికి ఉంది. ఇప్పుడు మరి ఇంక ఏమి ఈ దేశం మీద ఇది ఇస్తే వచ్చేవాళ్ళు ఏమి నేర్చుకోవాలా? అంటే ఆవిడ వేరే పార్టీ పెడితే ప్రజల నుంచి ఏమన్నా సహకారాలు ఏమైనా అందుతాయంటారా? అందులేదు ఏం లేదు, ఇంకా పార్టీ ఇల్లు పడిపోద్ది. ఇప్పుడు ఏమో వచ్చి జగన్ గారి పరువు ఎట్ట తీసిన ఇల్లు, ఆమె కూడా ఇప్పుడు ఆమె సొంత చేతులతో ఆమె సొంత నోటితోటి కేసీఆర్ గారు పరువు తీయటం అట్ట చెప్పి. కేటీఆర్ గారు ఏమీ అడగలేదు, నాతో ఏమీ మాట్లాడలేదు, నన్ను చేసిందంతా సంతోష్ గారు హరీష్ రావు గారే చేశారని అంటున్నారు మేడం. కేటీఆర్ గారు అడగాలి కదా అని అడుగుతున్నాము. ఏమంటారు? ఈ చెప్పుడు మాటలు ఏంటంటే చిన్న చిన్న కుటుంబాల నుంచి ఇంకా పెద్ద 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 వాళ్ళ కాడికి ఉపయోగపడినాయి కదా. ఇది చెప్పుడు మాటలు ఏం తినేది? మనకు బుర్ర ఉండాలిగా, మనకు కూడా బుర్ర ఉండాలిగా. ఇంకా చిన్న వాళ్ళకి లేక పెద్దవాళ్ళకి లేక చదువుకున్న వాళ్ళకి లేక ఇంకేమిటికి ఇది చెప్పుడు మాటలు వినేది అనేది? ఆ మాట చెప్పడం వేస్ట్లే కానీ నీ బుద్ధే పక్కదావ పట్టింది, అది సరి చేసుకుంటే మీ నాన్నగారి పరువు, మీ నాన్నగారు పెట్టిన పార్టీ కండవని నువ్వు తీసేసి వేరే కండ వేసుకున్నప్పుడే ఆయన పరువు తీసేసిన కింద లెక్కమ్మ. నేనైతే నాకు తెలిసిన కాడికి చెబుతాను, నాకు పార్టీలు పిచ్చి లేవు, ఫీలింగులు లేవు. నువ్వు చేయటం అసలు కరెక్టే కాదు. ఆమె కొద్దిగా నిజాలు మాట్లాడింది కాబట్టి ఆమెను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత పార్టీలో ఉండదు కాబట్టి ఆమె రాజీనామా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు లొల్లి పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ కూడా మేలు జరగవచ్చు. సో ఇప్పుడు కవిత గారు పార్టీలోకి వెళ్ళిపోయారు కదా, మరి ఆవిడకి ఎవరైనా సపోర్ట్ చేస్తారా ప్రజలు? చేస్తారు, కొంతమంది చేస్తారు, కాకపోతే అంత ఫాస్ట్గా డెవలప్ కాదు పార్టీ. అండ్ ఇంకో మాట అన్న, ఇదంతా కూడా జస్ట్ ఒక స్ట్రాటజీ, జస్ట్ ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఈ విధంగా ఉంటారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కలిసిపోతారు వాళ్ళని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కలిసిన సుఖం ఏమి ఉంటుంది కదా. ఎలక్షన్ ముందే అందరు కలిసి ఉండి ఒక మాట మీద ఉంటే బాగుంటుంది. అంటే ఎలక్షన్ తర్వాత కలిసి ఆమె పార్టీలో వచ్చిన సీట్స్ అన్ని మళ్ళీ బీఆర్ఎస్ లో కలుపుకుంటారని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు, మీరేమంటారు? అట్లా అది కాదు, థర్డ్ ఫ్రంట్ వస్తుంది అట్లయితే. అదే కాంగ్రెస్కి మేలు జరుగుతుంది వీళ్ళు కొట్టుకోవడం వల్ల. అంటే కొంతమంది హరీష్ రావుని సంతోష్ రావుని ఉద్దేశించి మాట్లాడుతుంది కదా, వాళ్ళ వల్లనే పార్టీకి నష్టం జరుగుతుంది. వాళ్ళ వల్ల అనేది మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడింది కదా, దానివల్ల సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడం వల్ల ఆమె ఉండదు కాబట్టి రాజీనామా చేసి. అంటే మా నాన్నగారు ఇలా కేటీఆర్ గారు కేసీఆర్ గారు అందరు మంచోళ్ళే, జస్ట్ హరీష్ రావు సంతోష్ రావు గారు ఇద్దరే కాంగ్రెస్ తో కుమ్మక్క అయిపోయారని చెప్పేసి వాళ్ళిద్దరే చేశారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అది అంతా కాదు, ఫేక్ న్యూస్. లోకల్ ఎలక్షన్ ముందర ఈ విధంగా జరగడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా కొద్దిగా నష్టమే జరగవచ్చు, కొద్దిగా కాంగ్రెస్ మేలు జరుగుతుంది. ఫండింగ్ అనేది చేయడం జరిగిందని చెప్పేసి తను ఆరోపిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం 25 మందికి అనఫిషియల్ ఫండింగ్ చేసి అట్ దట్ సేమ్ టైం సిరిసిల్లలో ఒక 60 లక్షల రూపాయలు అనఫిషియల్ తన బినామీల ద్వారా కొంతమందిని తను ఫండింగ్ చేశాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని, అదే ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయ రాష్ట్ర సమితిని కూడా తను ఈ విధంగా ఏది నష్టపడతాం చేస్తున్నారు. కాబట్టి రామన్న కేసీఆర్ గారు మొన్న వాటిని సస్పెండ్ చేసినా పర్లేదు, కానీ తెలంగాణ రాష్ట్ర సమితిని, భారత రాష్ట్ర సమితిని కాపాడండి, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి. ఒక ఉద్యమం పార్టీ కాడి నుంచి మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఒక పవర్ సెంటర్గా ఎదిగాము. కాబట్టి హరీష్ రావు గారి చేతిలోంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా బయట అది ఆ టాపిక్ను కవిత గారు ప్రచారం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఫోన్ టాపిక్ అనేది మా కేటీఆర్ మా అన్నగారు చేయలేదు, హరీష్ రావు అండ్ సంతోష్ రావు చేశారని చెప్తున్నారు, నిజమేనా? తను అదే చెప్తుంది. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ ఒక ట్రబుల్ షూటర్గా మీరు అభివర్ణిస్తున్నారు. తనకు తెలిసి హరీష్ రావు గారు సంబంధించినటువంటి కొన్ని మీడియా ఛానల్లో హరీష్ రావు ఒక ట్రబుల్ షూటర్ అని చెప్పారు, కానీ ట్రబుల్ షూటర్ కాదు, తను డబుల్ మేకర్ అని చెప్పేసి తను చెప్తా ఉంది. ఇంకొకటి ఏంటంటే తను ప్రేరేపించిన అంశాలు ఏమిటంటే 28 ఎమ్మెల్యేకి తను కాళేశ్వరం డబ్బుల ద్వారా వచ్చినటువంటి అక్రమ ఆదాయంలో 28 ఎమ్మెల్యే తీసుకొని రేపు ఏదన్నా గవర్నమెంట్ నెక్ టు నెక్ వచ్చినప్పుడు తన వైపు తిప్పుకునేలాగా తను ప్రేరేపించారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సమ్ అమౌంట్ పంపించారని చెప్పి అట్ ది సేమ్ టైం కేటీఆర్ని ఓడించడానికి అఫీషియల్గానే నాకు తెలిసినంత 60 లక్షల రూపాయలు పంపించారని చెప్పేసి ఆరోపించడం జరిగింది. దీని కండిషన్ బట్టి ఏంటంటే హరీష్ రావు గారు ఎంతో కొంత తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని నష్టపరిచేదని చర్యలు చేశారని చెప్పేసి కవిత గారు ఆరోపించడం జరిగింది. దీని మీద నిర్ధారణ తెలియాల్సింది, ఇంకా చర్చ జరగాల్సింది. పార్టీ నుంచి నిన్నే సస్పెండ్ చేశారు. ఈరోజే మన కవిత గారు వాళ్ళు ప్రెస్ మీట్ సందర్భంగా వాళ్ళ యొక్క ఆరోపణలని నిన్న జరిగిన పరిణామాల గురించి మాట్లాడారు. అవన్నీ మొత్తం రేపు తదుపరి చర్యలు అనేది చూద్దాం. తప్పనేది ఇప్పుడు ఆంధ్రాలో జగన్ని దెబ్బకొట్టడానికి అదొక రకం పనిచేసింది. జగన్ అనేది ఒక నియంత్రణగా తయారైంది. తన వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ ఏది చూడకుండా తయారైంది. దానివల్ల షర్మిల గారు బయటకు రావడం, అలా రావడం వల్ల తను కొద్ది కంట్రోల్లోకి రాగలిగినాడు. లేకపోతే ఇప్పటికి కూడా
తన కంట్రోల్లో ఉండేవాడు. ఈవెన్ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా తనదే రాజ్యం అనే భ్రమలో ఉన్నాడు. కానీ కవితది అలా కాదు. కవితది ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఉంది. లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఉన్నది ఇప్పుడు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడొక చోట ఆలోచిస్తూనే ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారిని పట్టుకున్నా కూడా, కేటీఆర్ గారిని పట్టుకున్నా కూడా, హరీష్ రావు గారిని పట్టుకున్నా కూడా వీళ్ళు ముగ్గురు ఎంతున్నా అని నా ఆడపడుచు, నా ఇంటి ఆడమి ఉండాలి అని చెప్పి మాట్లాడతారు. ఈమె ఉండడం వల్ల పార్టీకి అనేది లాసే. అది చెప్పలేక మనసులో అనేది అందరూ పెట్టుకున్నారు. తనంటే తానే వెళ్ళేసి ఇప్పుడు పార్టీ పెట్టుకుంటానంటే పెట్టుకోనివ్వండి అని చెప్పి సంతోషపడుతున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అంటే ఇది ఒక తెలంగాణ పార్టీ లాగా ఫీల్ అవుతున్నారు. మరి ఈమె సపరేట్ వెళ్ళి పార్టీ పెడతా అంటే ఈమెకి ఎవరైనా సపోర్ట్ చేస్తారనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్కర్ స్కామ్ అనేది క్లియర్గా ఉంది తనకు. దాని మీద తనకు ఆల్రెడీ శిక్ష పడింది, శిక్ష నుంచి బయటకు వచ్చింది. ఇంకా అక్కడ ఏం జరిగింది అనేది అది వేరే విషయం. కానీ ప్రజలు నమ్మేది మాత్రం లిక్కర్ స్కామ్లో అయితే తను బలంగా ఉందని చెప్పేసి, దానివల్ల తను బీఆర్ఎస్లో ఉంటే మాత్రం బీఆర్ఎస్కు చేటు. తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ అని చెప్పేసి తెలంగాణలో ఆల్మోస్ట్ అంటే ఎంత తక్కువ అనుకున్నా కూడా ఒక 60% అయితే క్లియర్ అనుకుంటారు. అది బీఆర్ఎస్ అనేది తెలంగాణ పార్టీ, తెలంగాణ కోసం పోరాడిందని చెప్పి. అంటే రేపు పొద్దున్న తెలంగాణ కోసం పోరాడే పార్టీలో లిక్కర్ స్కామ్ అనే వాళ్ళు ఉంటే, అది కూడా సొంత కుటుంబంలోనే ఉంటే చాలా పెద్ద దెబ్బ అన్నట్టు. తనంతట తాను వెళ్ళిపోవడం అంటే అది ఒక వరం అన్నట్టు బీఆర్ఎస్కి. తెలంగాణ ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఓటర్స్ ఉన్నారో, బీఆర్ఎస్ని ఎవరైతే నమ్ముతున్నారో, తెలంగాణ అభివృద్ధి చెందాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది. ఇక తను గెలుస్తుందా అని చెప్పేసి అంటే 100లో 50% అని చెప్పి మనం అనుకున్నాం, కానీ ఆ 50లో కూడా 50% రాదు తను లేదు. ఎందుకంటే అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాతావరణం వేరు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాతావరణం వేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అధికారం లేనప్పుడు శర్మిల గారు పాదయాత్రలో కావచ్చు అనేక అంశాల మీద వైసీపీ పార్టీకి శర్మిల గారు పూర్తిగా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత శర్మిల గారికి ఏ రకమైన పదవిలో కావచ్చు, లేకపోతే కనీసం ఒక రాజ్యసభ కావచ్చు, లేకపోతే ఒక ఎంపీగా కావచ్చు, కనీసం ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్సీగా కూడా శర్మిల గారికి అంటే అధికారంలో కనీసమైన ఒక వాటా కూడా ఇవ్వలేకపోయారు. సో శర్మిల గారికి రాజకీయ పరంగా కావచ్చు, లేదా ఫ్యామిలీ పరంగా కావచ్చు కొంత అన్యాయం జరిగిందని మనం చెప్పుకోవచ్చు, అంటే ప్రాక్టికల్గా. కానీ కవిత గారి విషయంలో అలా జరగలేదు. కవిత గారికి ఆల్రెడీ ఎమ్మెల్సీగా చేశారు, అంతకుముందు కూడా అధికారంలో భాగస్వాములుగా పనిచేశారు. కాబట్టి కవిత గారిని శర్మిల గారిని మనం పోల్చడానికి వీల్లేదు. సో రెండు రకాల సబ్జెక్టులు, రెండు చాలా డిఫరెంట్. వీళ్ళకి జరిగిన శర్మిల గారి విషయంలో జరిగిన విషయం వేరు, కవిత గారి విషయంలో జరిగిన విషయం వేరు. కాబట్టి రెండింటిని కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ కవిత గారు ఎందుకోసం విడిపోయారు పార్టీ నుంచి? ఇప్పుడు అక్కడ పార్టీ సస్పెండ్ చేసింది ఓకే, బట్ ఈమె కూడా వెంటనే రిజైన్ చేసింది, అంటే నేను కూడా ఏం తగ్గను అని చెప్పేసి. అంటే ఎందుకోసం వీళ్ళిద్దరి మధ్య ఇట్లా జరిగిందని చెప్పి అంటే ఇది చాలా డెప్త్. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతుంది. అంటే ఒక రాష్ట్రానికే సంబంధించిన ఒక రాజకీయ స్ట్రాటజీ అనమాట ఇది. బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా కవిత గారు ప్రొటెక్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అక్కడ కవిత గారు చేసే విమర్శలు ప్రధానంగా మనం గమనించట్లయితే కేటీఆర్ గారిని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు ఎక్కడ విమర్శించలేదు. కేవలం హరీష్ రావు గారిని, అదేవిధంగా సంతోష్ గారు ఆల్రెడీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. సో వీరిద్దరిని మాత్రమే కవిత గారు టార్గెట్ చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అవ్వడం కాదు, బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారిని, అదేవిధంగా సంతోష్ గారిని ఉండనివ్వకుండా అటు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే కవిత గారు కావచ్చు, ముగ్గురు అంటే ఒకవేళ కేటీఆర్ కాకపోయినా సరే కేసీఆర్ గారు, కవిత గారు కలిసి ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కవిత గారు చెప్తున్న ఏదైతే రాజీనామా కావచ్చు, లేకపోతే కొత్తగా పార్టీ పెడితే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు.